ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మా నమ్మకమైన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, 2020 సంవత్సరంలో మే మాసం 3వ తారీఖున ప్రభువు దినమున యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యాన్ని అందించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినాన్ని చూడిన వారు లోకములో ఎందరో ఉన్నారు. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రపంచమంతటా భయంకరమైన కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నారు. దేవా, అటువంటి వారిని మీరు దర్శించి త్వరలోనే విడుదల దయచేసి మేమందరము మందిరాల్లో కూర్చొని మీ మాటలు వినేదానికి కూడా కృప దయచేయమని, మీ ఆత్మ ప్రసన్నత మేము అనుభవించుటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము అంశము పరిశుద్ధత, హోలీనెస్. దాని గురించిన పాట పాడుకుందాం. మనకందరికీ పరిచయమైన పాటే. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 20వ పాట పాడతాం. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనని వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనని వర్ణింపగలరా. వరదూతలైనని 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 వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనని వర్ణింపగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనని వర్ణింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత దైనాని వాణి పగలరా జనక కుమారత్న ధనునేక దేవ జనక కుమారత్న ధనునేక దేవ ఘన మహిమా చేలోను ధనరానిత్యంగా ఘన మహిమా చేలోను ఘన మహిమ చేలోను ఘన మహిమ చేలోను ధనరానిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత దైనాని వాణి పగలరా. ప్రభు స్తోత్రాలు. ఈ దినం అంశం ఏమని చెప్పాను నెత్తుకుందా? అయితే యూట్యూబ్ ద్వారా వినేదానికి అందరూ దగ్గరికి రండి. ఈ దినం అంశము పరిశుద్ధత, హోలీనెస్. ఆ అంశానికి తగిన రీతిగా పాట పాడాం. మనందరికీ పరిచయమైన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 20వ పాట పరిశుద్ధ పరిశుద్ధని పాడాం. సరే, ఇప్పుడు పరిశుద్ధతల గురించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. అయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, రోమన్స్ 12th chapter 1st verse. అయితే పరిశుద్ధత దేవునికి అనుకూలమైన పరిశుద్ధత కావాలి. అయితే అనేక దేవునికి అనుకూలమైన పరిశుద్ధంగా బ్రతకరు, వారికి ఇష్టరీతిగా పరిశుద్ధం. కాబట్టి మన వాక్యములో మొదటి అంశం ఏమిటంటే దేవునికి అనుకూలమైన పరిశుద్ధత, హోలీ యాక్సెప్టబుల్ టు గాడ్, పవిత్ర और परमेश्वर को भावता हुआ. అయితే ఈ రోమా 12వ చదువుతాను వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ వచనాన్ని గమనించండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమంట. అయితే పరిశుద్ధత ఎలా ఉండాలా? దేవునికి అనుగుణ్యంగా ఉండాలి. అది చాలా అవసరమైంది. ఎందుకు దేవునికి అనుగుణ్యంగా ఉండాలా? దేవుడు పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధులను దేవునికి అనుగుణ్యంగా ఉండాలని తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? సజీవయాగముగా ఏం చేయాలా? మీ శరీరాన్ని సజీవయాగంగా ఆయన సమర్పించుకోవాలి. మన శరీరములో చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ అయితే పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఆయన సమర్పించుకోవాలి. దేవుని వాత్సల్యం, దేవుడు చాలా ప్రేమ గలవాడు. అలాంటి ప్రేమ గలవాడు లోకములో మరి ఒకడు లేడు. వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని పౌలు అంటున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈనాడు ఎంతమంది ఇలాంటి సేవ జరిగిస్తున్నారు? దేవునికి ఇష్టమైన సేవ లేక మనుషులకు ఇష్టమైన సేవ? పౌలు అన్నాడు, నేను మనుషును సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుని కాకపోదును అంటాడు. సోదరి సోదరుడా, మనుషులు సంతోషపెట్టే భక్తి వద్దు, మనుషులు సంతోషపెట్టే పరిశుద్ధత కాదు.
ఇక్కడ ఏమంటారు? దేవునికి ఇష్టమైనటి రీతిగా మన భక్తి జీవితం, మన పరిశుద్ధ జీవితం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము 12వ వచనం చదువుతాను, గమనించండి. హీబ్రూస్ 9th chapter 8th verse and 12th verse. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నాడు. అయితే అతి పరిశుద్ధ స్థలం లోనికి వెళ్ళేదానికి మార్గము సిద్ధపరిచిన వాడు యేసయ్య. కింది మాట గమనించండి, 12వ వచనములో హెబ్రీ 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. అవును, యేసయ్య మానవ రక్షణార్థమై పరిశుద్ధ స్థలాన్ని వదిలిపెట్టి కోటాను కోట్ల దూతలు రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 పొగడబడుతున్నవాడు మానవ రక్షణార్థమై ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ధారపోశాడు. తన అమూల్య రక్తాన్ని ద్వారా పరిశుద్ధతలో ప్రవేశించేదానికి మార్గము తెరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనము వరకు నేను చదువుతాను, గమనించండి. మొదట 17th verse. అయితే ఈ మాట వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి! దేవుని దగ్గర మన పాపాలను మన అక్రమాన్ని ఒప్పుకుంటే మళ్ళా వాటి జ్ఞాపకం చేసుకోడట. ఆయన జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నా. ఐ విల్ రిమెంబర్ నో మోర్ అని హెచ్చరిస్తా. ఫిర్ కభీ స్మరణ్ నా కరుంగా. ఆయన జ్ఞాపకం చేసుకోడు. మనుషుడైతే క్షమిస్తాడు, మళ్ళా జ్ఞాపకం చేసుకుంటుంటాడు. దేవుడు క్షమించిన దాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. 18వ వచనం గమనించండి. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఇంకా పాప పరిహారార్థ బలి అవసరంలా. ఎందుకు? యేసయ్య మనం క్షమించాడు, తన రక్తము ద్వారా మన పాపాలు కడిగాడు. అందుచేత 19వ వచనంలో సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గాన్ని ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. అయితే 20వ వచనం గమనించండి. అనగా నూతనమైనదియో, పాతది పోయింది, నూతనది వచ్చింది. యేసు యొక్క బలియాగము ద్వారా పాత జీవితానికి స్వస్తి చెప్పాలా. అదే పౌలన్నాడు 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తము క్రొత్తవాయి. మన పాఠ్య భాగములో నూతనమైనదియు జీవము కలిగినది, మృతమైంది కాదు, జీవము కలిగినది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం ఉంది. యేసు రక్తములో చాలా శక్తి ఉందండి. యేసు రక్తములో సర్వలోక మానవాళి పాపాలు కడుగబడతాయి. నా రక్తమైతే నా గ్రూపు వారికి సరిపోతుంది. యేసు రక్తం సర్వలోకమున
మానవాళందరి కొరకు. అయితే క్రైస్తవుల కొరకని చెప్పలా యేసయ్య. అయితే లోకం అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని రాయబడింది. సరే, ఇప్పుడు పరిశుద్ధతలో మొదటి చూశాం. ఏమని? దేవునికి అనుకూలమైన పరిశుద్ధత కావాలని. రెండవది 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. అయితే దేవుని భయముతో పరిశుద్ధతను కాపాడుకోవాలి. దైవ భయం ఉండాలి. పరిశుద్ధతను జీవించడానికి దేవుని భయం ఉంటే అపరిశుద్ధత మనలోనికి రాదు. పాపానికి ఈడవబడము. 2 కొరింథీ 7:1 దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అన్నది. పర్ఫెక్టింగ్ హోలీనెస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఈనాడు అనేకుల జీవితంలో దైవ భయం లేదండి. దేవుని వాక్యము చెప్తుంది, భయము నుండి పాపము చేయకుడిని. ఎక్కడ దైవ భయం ఉందో అక్కడ పాపము చేయలేము. అది చాలా అవసరమైనది. परमेश्वर का भय रखते हुए पवित्रता को सिद्ध करे. అయితే ఇక్కడ వాక్యం చదువుతాం. ప్రియులారా, మనకు ఆ వాగ్దానములు ఉన్నాయి. దేవుడు పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. దానికే బైబిల్ చదవండి. దేవుని వాగ్దానం స్వతంత్రించుకోనండి. వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి. మన శరీరానికి ఎంత కల్మషం ఉంది! మన చూపుల్లో కల్మషం, మన చెవుల్లో కల్మషం, మన నాలుకలో, మన పెదవుల్లో, మన తలంపుల్లో అయితే కల్మషమును, శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి ఏం కావాలా? మనం పవిత్రముగా చేసుకుందుము. పవిత్రము చేసుకోవాలి. అది చాలా అవసరమైన 3వ అంశం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే యువర్ సాంక్టిఫికేషన్ తుమ్ పవిత్రా బనో. ఈ 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 3వ చదువుతాను, గమనించండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వము దూరంగా ఉండాలి. ఈనాడు అనేక మంది జారత్వములు పడిపోయారు. జారత్వానికి దూరంగా ఉండాలి. పరిశుద్ధత కాపాడుకున్నారంటే ఇంకో మాట ఇక్కడ ఉంది, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దైవ చిత్తము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి చిత్తాన్ని జరిగించాలి. దేవుడి చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 27వ వచనంలో క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, అవును, యేసే సంఘాన్ని ప్రేమ. సంఘం అంటే బాప్టిస్ట్ సంఘం కాదు, సిఎస్ఐ కాదు, మెథడిస్ట్ కాదు, పెంతెకొస్తు కాదు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. యేసయ్య సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. అయితే సంఘాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అది ఏ సంఘం అన్నా కానీ, ఏ మిషన్ అన్నా కానీ, అది సంఘముని ప్రేమి. అది కలంకమైనను. కలంకం అంటే ఏ యొక్క లోపము ఉండకూడదు. అయితే లోపం ఉండాలి. కలంకం ఉందంటే లోపం ఉందని. అయితే అకలంకంగా ఉండాలి, కలంకము లేనిదిగా ఉండాలి. ఇక్కడ ఇంకో మాట, ముడత అయినను. ముడతలు తెలుసా మీకు? మీ ప్యాంటు చొక్కా ముడతలు అనుకోండి, ఏం చేస్తారు?
ఇస్త్రీ పెట్టి ఆ ముడతలని తీసేస్తాను. నీ బ్రతుకులో ఉన్న ముడతలు పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగ్ని మనలను ముడతలు సరిచేయాలి. అనేక మంది క్రైస్తవుల చాలా ముడతలు ఉన్నాయి, వాళ్ళ బ్రతుకులంతా ముడతలే. అయితే ఇక్కడ ముడతయినను, సంఘం అంటే కలంకమైనను ముడతయినను అట్టిది మరి ఏదైనా లేక అలాంటిది ఉండకూడదు, పరిశుద్ధమైనదిగాను. ఎలా ఉండాలా? పరిశుద్ధ. ఇంకో నిర్దోషమైన అంటే దోషము లేనిదిగా ఉండాలి, నిర్దోషమైనదిగాను. ఆ తరువాత మహిమ గల సంఘముగాను. సంఘం అంటే దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. సంఘం అంటే బిల్డింగ్ కాదండి, రక్షించబడిన విశ్వాసుల సమూహమే సంఘం. చాలా మంది అనుకుంటారు మా సంఘం ఏసి ఎంత పెద్ద చర్చి అంటారు. అది సంఘము ఎత్తబడదో, రక్షించబడిన విశ్వాసులు ఎత్తబడతారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైన మహిమ గల సంఘముగా ఉండాలి. ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకునవాలని ఏం చేస్తున్నాడు? వాక్యముతో ఉదక స్నానం, వాక్యము చేత కడుగబడాలి, వాక్యం చేత శుభ్రం చేసుకోవాలి. అందుచేతని రోజు దేవుని వాక్యము చదువుతూ మన జీవితాల లోపాలు సవరించుకొనాలి. ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి, పవిత్రత కావాలి. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘము కొరకు. అయితే సంఘముని ప్రేమించాడు, పరిశుద్ధంగా ఉండేదాని కొరకు ఆయన పరిశుద్ధ రక్తంతో కొన్నాడు. బీ హోలీ అండ్ వితౌట్ బ్లెమిష్ అనగా ఏ దోషము లేనిదిగా ఉండాలి సంఘం. ఈనాడు సంఘాల్లో దోషాలు లేవా? సంఘాలంటే విశ్వాసుల మధ్య. అయితే దోషము లేనిది సంఘం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ తన సన్నిధిని పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. తన సన్నిధిని పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, నిరపరాధులుగా నిలబెట్టాలని. అయితే ఆయన శరీరధారి వచ్చి సర్వలోక మానవాళి కొరకు తన ప్రాణాన్ని దారపోసి మన సమాధానం ఇచ్చాడు. అయితే దేవుని టు ప్రజెంట్ యువర్ హోలీ. అయితే పరిశుద్ధంగా మనము ఆయన సన్నిధిలో ఉండాలి. అపనే సముఖ్ పవిత్ర, అది చాలా అవసరమైంది. 4వ పాయింట్ హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనం. హీబ్రూస్ 12th chapter 14th. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హోలీనెస్ వితౌట్ విచ్ నో వన్ విల్ సీ ద లార్డ్. కానీ పరిశుద్ధత కావాలి. దానికే పాట పాడాం, పరిశుద్ధ పరిశుద్ధ అని. అయితే ఇక్కడ 12:14 ఏముంది? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అసమాధానం వద్దు, సమాధానంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడండి. పరిశుద్ధత వస్త్రధారణ కాదు, జీవితంలో పరిశుద్ధత, మన బ్రతుకులో పరిశుద్ధత, మన మాటల్లో పరిశుద్ధత, మన నాలుకలో పరిశుద్ధత, మన చూపుల్లో పరిశుద్ధత, మన వినికిడిలో పరిశుద్ధత, మన తలంపుల్లో పరిశుద్ధత అవసరం. అందుచేతనే యేసయ్య మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాం? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటున్నాడు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్,
but they shall see God. धन्य है वे जिनके मन शुद्ध है, क्योंकि ये परमेश्वर की देखेंगे. హృదయ శుద్ధి ఉంటే దేవుడు చూస్తామట. హిందువులన్న చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు అన్నా? హృదయ శుద్ధి కావాలి. దేహశుద్ధి చేసుకుంటావు, స్నానం చేస్తావు, ముఖశుద్ధి చేస్తావు, దంతశుద్ధి చేస్తావు, ఉదయం లేస్తానే. అయితే ఇంటి శుద్ధి చేస్తావు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? హృదయ శుద్ధి కావాలి. ఎందుకు హృదయ శుద్ధి కావాలా? ఇర్మియా భక్తుడు అన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? కాబట్టి హృదయ శుద్ధి కావాలి. సోదరి సోదరుడా, వింటున్న వారులారా, నీ హృదయం శుద్ధిగా ఉందా? హృదయం శుద్ధి కావాలి. కీర్తన 15:1-2, Psalm 15:1-2. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని పరిశుద్ధ స్థలములో ఆయన పర్వతం మీద నివసించాలంటే పరిశుద్ధులుగా తీర్చబడాలి. 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి. ఈనాడు యథార్థత ఉందా? అనేక సార్లు నేను అంటుంటాను, యథార్థవాది లోక విరోధట. లోకానికి విరోధమైన పర్వాలేదు, కానీ దేవునికి విరోధి కావద్దండి. యథార్థంగా బ్రతకండి. యథార్థంగా పోతే అనేక మంది అనుకుంటారు అయితే వారి పొట్ట నిండదని. అయితే యథార్థంగా బ్రతికి గంజీలు దాగి సంతోషంగా ఉండొచ్చు. మోసాలు చేసి బిర్యానీ తిని కడుపు పాడేదానికంటే యథార్థంగా బ్రతికి గంజీలు దాగిన ఆరోగ్యంగా ఉండొచ్చు. యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థత అవసరమో. ఇంకేమన్నా? నీతిని అనుసరించాల. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. హృదయపూర్వకంగా నిజం పలకాల, పెదవులతో కాదు. పెదవులేమో ఏం చేస్తారు? కనపరుస్తారు. హృదయం ఏమో దూరం. మనకు యేసయ్య అన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా. వినుచున్న సోదరి సోదరుడా, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? పెదవులైన దగ్గరికి ఉండేది. ఇక్కడ ఏమంటున్నాడు ఈ భాగంలో? అయితే హృదయపూర్వకంగా నిజం పలకాల. నిజమంటే సత్యం. అయితే అబద్ధము సైతాంది, యేసయ్య సత్యం. నేనే మార్గము సత్యం అన్నాడు. అయితే నిజం పలకాలి. అయితే పరిశుద్ధతను ప్రవర్తన కలిగి ఉండాలి. హూ మెనీ dwell in your holy hills, तेरे पवित्र पर्वत पर कौन बसने पाएगा? కీర్తన 24:4. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టద్దు. ఈనాడు వ్యర్థమైన వాటి మీదే మనస్సు అనేకమైనది. దేవుని వాక్యం అంటుంది, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. పర సంబంధమైన చింత లేదు, చాలా భూ సంబంధమైన చింతే. ఇక్కడ వ్యర్థమైన దాని మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయరు. కపటం అంటే యథార్థత లేదుని, అబద్ధముని, లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని మాట్లాడటాన్ని. అయితే కపటముగా ప్రమాణము చేయరు. నిర్దోషమైన చేతం. నిర్దోషం అంటే దోషము చేయని చేతం. అయితే మన చేతులతో ఎన్ని కీడులు చేస్తున్నాం. ఎన్నిసార్లు ఎన్ని కుటుంబాలకు లేనిపోని ఆకాశ రామన్న ఉత్తరాలు రాసి వారి కుటుంబాన్ని పాడు చేస్తున్నా. నిర్దోషమైన చేతులు కావాలి. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. మన హృదయం శుద్ధంగా ఉండాలి. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. He who has a clean hands and pure heart, clean hands and pure heart, जिसके काम निर्दोष और
హృదయ శుద్ధి అయి. అయితే మనము శుద్ధిగా చేయాలి. 5వ పాయింట్ పరిశుద్ధతలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14-16 సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధంగా. ఐ యామ్ హోలీ ఇన్ ఆల్ యువర్ కాండక్ట్. अपने सारे चाल चलन में పవిత్ర బనో. అవును, ఎక్కడికి వెళ్ళినా కాండక్ట్ అడుగుతాం, మన ప్రవర్తన ఎట్లుంది అని. ఇప్పుడు గమనించండి, ఈ భాగంలో వాక్యం చదువుతున్నాను. 1 పేతురు 1వ అధ్యాయం 14-16లో నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులను వ్రాయబడింది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అదే దేవుడు కోరేది. కాగా మీరు విధేయులకు పిల్లలై విధేయత. అవును, యేసయ్య దేవాది దేవుడండి, పరమును వదిలిపెట్టి విధేయత చూపించాడండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో, అజ్ఞానం అంటే తెలియనప్పుడు, జ్ఞానం అంటే తెలుసుకున్న తర్వాత, దానికి దేవుని అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలట. అయితే మీరు పూర్వము అంటే ప్రభువుని ఎరక్క ముందు జీవితం వేరండి. మీరు పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ప్రభువుని ఎరక్కమున్న జీవితం వేరు, ప్రభువుని ఎరిగిన తర్వాత జీవిత విధానం వేరు. మిమ్మును పిలిచినవాడు పిలిచాడు. అసలుకో ఈనాడు చాలా మందిని దైవ పిలుపు లేనులు దైవ సేవకులయ్యారు. అందుచేతిని సంఘాలు సమస్యలు. పిలుపు ఉండాలండి. ఏదో ధనం ఉందని, పేరు ప్రఖ్యాతి ఉన్నది, డబ్బులున్నాయని కాదు, చదువు ఉందని కాదు. చదువు అవసరమే, డబ్బు అవసరమే, కానీ పిలుపు అంతకంటే అవసరమే. డబ్బు లేకపోయినా అయితే దేవుని పిలుపు అనేది చాలా అవసరమే. అందుచేత ఇక్కడ ఏమంటున్నాను, మిమ్మును పిలిచిన వాడు ఎలాంటి వాడు? పిలిచింది పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అలా ఉన్నారా సంఘాల్లో? వింటున్న సోదరి సోదరుడా, సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉన్నావా? లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం 45వ వచనం మొదటి భాగాలు చదువుతాను. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధును గనక మీరు పరిశుద్ధులై పరిశుద్ధపరచుకోనండి. నేను పరిశుద్ధులైన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. 45వ వచనం, నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. ఐగుప్తు అంటే చీకటి, పాపాంధకారం, పాప బంధకాల్లో నుండి దేవుడు అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేసి ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. అందుచేత మేము రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధును గనక మీరును పరిశుద్ధులు కావలెను అంటున్నాడు. బీ హోలీ ఫర్ ఐ ఎమ్ హోలీ. तुम पवित्र बनो क्योंकि मैं पवित्र हूं. లేవీ కాండములో 19వ అధ్యాయం 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలని మీ దేవుడినైన యెహోవాకు నేను పరిశుద్ధుడై ఉన్నాను. You shall be holy, for I the Lord your God am holy. मैं तुम्हारा परमेश्वर यहोवा పవిత్ర హూं. లేవీకాండం 20వ అధ్యాయం. ఈ లేవీకాండం అంతా పరిశుద్ధత గురించి బోధిస్తుంది. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన
యెహోవాను. Consecrate yourself therefore and be holy, for I am the Lord your God. 6వ పాయింట్లోకి వస్తాం. హోలీనెస్ లో, పరిశుద్ధతలో 6వ పాయింట్. 2 Peter 3rd chapter 12th verse, ఇంగ్లీష్లో అయితే 11th verse. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనలోను భక్తిలోను అంటున్నారు. 6వది హోలీ కాండక్ట్ అండ్ గాడ్లీనెస్, పవిత్ర చాల్ చలన్ ఔర్ భక్తి. గమనించండి, 2వ పేతురు 3వ అధ్యాయం 10 నుండి 12 వరకు చదువుతున్నాను. అయితే 10వ వచనం మొదట, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదో, యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదో. ఆ దినమున ఆకాశములో, యూదులేమో 3 ఆకాశాలు అంటారు, కొంతమంది 7 ఆకాశమే, ఎన్ని ఆకాశాలు కానీ ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయట. ఆకాశములు మహాధ్వని, యేసయ్య రాక ముందు పంచభూతములు మిక్కుటమైన మహావేంద్రముతో, ఏమైనా మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. ఏమిటి పంచభూతాలంటే? భూమి ఒకటి, 2వది ఆకాశం, 3వది నీరు, 4వది అగ్ని, 5వది గాలి. ఇవి పంచభూతాలు. ఏమైపోతాయంట? మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతాయట. భూమియు, మనమున్నామే ఇల్లు కట్టుకొని, బంగ్లాలు కట్టుకొని, భూమియు దాని మీద ఉన్న కృత్యాలన్నీ ఏవే ఉన్నాయో భూమి మీద అవన్నీ ఏమైనా కాలిపోతాయి అంటున్నాను. 11, 12 ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రగులుకుంటాయట, మంటలు రేగుతాయట. రగులుకొని లయమైపోవునట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టారు. దేని రాకడ కనిపెడుతున్నావా? కనిపెట్టేది లే, ఏవేవో కనిపెడతావు. ఆయన రాకడ కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు వారు ఏం చేయాలట? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారు ఉన్నారు. కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలా, భక్తి ఉండాలా. భక్తి కాదు, ఈనాడు దైవ సేవకులు భక్తి కొరకు ప్రాకులాడుతున్నారు, భక్తి కొరకు కాదు. భక్తి పెరగాలండి. భక్తి ఎట్లా ఇస్తారు? ఆకాశ పక్షులు చూడండి, అవి ఇత్తవు, కోయవు, కొట్టలో కూర్చును. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మన అక్కలు తీరుస్తారండి. భక్తి కొరకు సేవకు రావద్దు, భక్తి కొరకు క్రైస్తవుడు కావద్దు, భక్తి కొరకు క్రైస్తవుడుగా. 7వది ప్రకటన గ్రంథం 22:11, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండని. He who is holy, let him be holy still. जो पवित्र है वह पवित्र बना रहे. చౌతాన్ని గమనించండి. 11వ వచనం, రెవల్యూషన్ 22:11, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయని, పవిత్రుడైన వాడు ఇంకను పవిత్రుడుగా ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండడు. ఇన్ని మాట గమనించండి. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండాలి. పరిశుద్ధుడు అపవిత్రతకి వెళ్ళకూడదు, చెడుకి వెళ్ళకూడదు. పరిశుద్ధతలో ఇంకా ముందుకు వెళ్ళాలి, భక్తి జీవితంలో పెరగాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం కూడా ఫిలదెల్ఫియా సంఘముతో చెప్తున్నాడు. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని. ఈనాడు సంఘాల్లో సహోదర ప్రేమ ఉందా? చూచిన సహోదరుని ప్రేమింపలేని వాడు చూడని దేవుని ఎక్కడ ప్రేమిస్తాను? సహోదర ప్రేమ అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతాయి. ఈనాడు సంఘాల్లో క్రైస్తవుల అక్రమం ఎక్కువైంది, క్రమము లేదు. అక్రమను బట్టి అయితే దేవుని కోపాగ్ని వస్తుంది. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ.
ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయి. బాగా గమనించండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పే సంగతి. ఎవరు చెప్తున్నారట? సత్యస్వరూపి అని రాయబడింది. హీ హూ ఈస్ హోలీ, హీ హూ ఈస్ ట్రూ. ఆయన సత్యవంతుడు, హోలీ గాడ్ అండ్ ట్రూ గాడ్. అయితే అందులో సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పే సంగతి. జో పవిత్ర और సత్య హై. ప్రకటన గ్రంథం 15:3 రెవల్యూషన్ 15 చాప్టర్ 3 వర్స్. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రమే పరిశుద్ధుడు. ప్రపంచములో పరిశుద్ధుడు యేసయ్య ఒక్కడే. ఆయనలో అపరిశుద్ధత లేదు. అనేక మంది దేవుళ్ళు దేవతలు వచ్చారు, అపవిత్రమైన జీవితం జీవించారు. యేసులో పవిత్రుడు. ఆయన సవాల్ చేశాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునన్నాడు. ప్రపంచంలో పాపము లేనివాడు ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధుడు. యు అలోన్ ఆర్ హోలీ, కేవల్ తూ హీ పవిత్ర హై. సోదరి, సోదరుడా, యూట్యూబ్ ద్వారా మే మాసం 3వ తారీఖు ఆదివారం వాక్యం వింటున్న వాళ్ళారా, మన జీవితంలో ఎంతగా పవిత్రత ఉంది. పవిత్రత లేకపోతే నేడే, ఇప్పుడే నీవు కూర్చున్న స్థలములోనే యేసయ్యా, నా అపవిత్రత క్షమించయ్యా, నా బ్రతుకులోనికి రా, నా హృదయంలోనికి రా, నన్ను పవిత్రపరచు, నా చూపును పవిత్రపరచు, నా వినికిడి పవిత్రపరచు, నా తలంపును పవిత్రపరచు, నా నాలుక, నా నోరు పవిత్రపరచు. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను పవిత్రపరిచి నీ కొరకు జీవించేదానికి నీ కృప దయచేయమని అడగండి. ఆయన నీకు దగ్గరగానే ఉన్నాడో. అయితే నేను దూరంగా ఉండొచ్చు, ప్రభువు దగ్గరగా ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్య. సోదరి, మీ ఇంట్లో ఉన్నాడు ప్రభు. మీరు వింటున్నారు కదా, మీ దగ్గరే ఉన్నాడు. నువ్వు ఆయన గుర్తించలేకపోవచ్చు, ఆయన నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నీ స్థితిని ఒప్పుకో. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు పరిశుద్ధతలో ఉన్న కొన్ని సత్యాలు మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మా జీవితాలు పరిశుద్ధంగా ఉంచుకొని మీ రాకలు ఎత్తబడేదానికి ఆయత్తపడు కృప చూపించండి. ఇంకా ఎవరైనా అపవిత్రత ఉంటే యేసు రక్తములో వాడిని పవిత్రపరచండి. దేవా, ప్రపంచమంతటా మా కరోనా వైరస్ చేత ఎందరో బాధపడుతున్నారయ్యా. దేవా, మీ కృప చూపించండి నాయన. మీరు చేయకపోతే ఇంకెవరు చేయలేరు నాయన. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు, అన్నిటి మీద అధికారము కలిగిన దేవుడు. ఇప్పుడే నాయన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను ఎక్కడెక్కడ కరోనా వైరస్ ఉందో దాన్ని తీసివేయమని, యేసు రక్తములో కలగమని మీ అధికారము కింద మేము అడుగుతున్నాం. మా పొరపాట్లు, మా విధేయతలు క్షమించి మమ్మల్ని కనికరించి కృప చూపించమని ఈ మేమాసం తెచ్చినందుకే స్తోత్రాలు. ఈ మాసమంతా యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు తోడైనగాక తండ్రి. ఆమేన్.